హాయ్ ఫ్రెండ్స్, చూడండి రాములవారి గుడి కాడికి వస్తున్నాం. ఎట్లా రావాలని భయపడ్డా. కాకపోతే మా ఆడకట్టోళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంబడి పడి వచ్చిన. చూడండి పూజ జరుగుతుంది అక్కడ. జరిగే ఫోటో ఇస్తాను. దుకాన్లు అన్నీ మా వచ్చినాయి, షాపులు కూడా. చూడండి రాములవారి కాడికి అయితే వచ్చిన, బలం ఉన్నది. యూట్యూబ్లో తీయాలని కోరిక కానీ ఎవరు రాలేరని భయపడ్డా. వచ్చిన దేవుడి దయ వల్ల. స్వామి తండ్రి చూడండి ఎంత అందంగా మెరిసిపోతుంది గుడి. నేను దోప అంటే ఎప్పుడు రాలేను, ఇదే ఫస్ట్ టైం వచ్చుడు. అక్కడ పూజ జరుగుతుంది, తీస్తా. మిత్రం పరమ మైత్రంచ నవతార ప్రకీతేతు ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. రాముని యొక్క బంటు ఉంటేనే రాముడు అక్కడ ఉంటాడు. బంటుకు మనం ప్రాధాన్యత, భక్తుడికి ఉంటే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి మనం అందరూ కూడా వర్ణం వందే జగదాభరణం మృదుం యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయ పకుల అలంకృత శ్రీమచ్చటగోప పదద్వయం అస్మత్పురధనం భోగ్య మే మూర్తిభూషణం. సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద. సీతామాతాకి, లక్ష్మణ స్వామికి, పవనత హనుమానికి, పట్టాభిషిక్త రామ భగవానికి, సమస్త భక్త బృందికి. ధనమ్మదీయం తోపాద పంకజం గదాన సాక్షాత్ కరవాణి చక్షుష గదా పునఃశంకరదాంగ కల్పకధ్వజారన్. ఆర్తా విషన్నా శిథిలాచ్చ భీతా ఘోరేషు వ్యాధిషు వర్తమానా అచ్యుతాయ నమః అచ్యుతాయ నమః లిఖితాను. అనంతాయ నమః గోవిందాయ నమః. అన్ని తీసుకొని స్త్రీకులు వారు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి వారు, కొత్త ఏర్పడిన నిర్మల్ జిల్లాకు చెందినటువంటి వారు. వారు కమర్పల్లి మండలంలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మనందరికీ కూడా దోపు కథ శ్రవణం చేయించడానికి వారు వచ్చారు. వారికి సమయం ఎప్పుడు చెప్తారు అని అయ్యగారు ఇచ్చిన సమయానికి ఆ అయ్యగారు చెప్తారు. చెప్పినప్పుడు మనమందరము కూడా విని తరిద్దాం. కళ్యాణం ఎంత గొప్పదో, పుష్పయాగం ఎంత గొప్పదో, రథోత్సవం ఎంత గొప్పదో, దోపు కథ అంత గొప్పది. అందుకనే జాతరలో దోపు అనేది బాగా యాదుకుంటారు. రథము దోపు ఇవి రెండే యాదుకుంటాయి. ఏ ఊర్లైనా కూడా దోపు కథ, రథం, దోపు రథం అంటారా? ఆ రథం ఎంత ప్రాముఖ్యతలో దోపు కథ కూడా అంతే ప్రాముఖ్యత చెందింది. రథము కనుక గుంజితే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ కొత్తగా పాపాలు చేయకుండా ఉండాలి అంటే దోపు కథ వినాలి. అర్థమైంది కదా? కాబట్టి ఆ కథ రాత్రి చెప్తారా, అర్ధరాత్రి చెప్తారా, ఎప్పుడు చెప్పినా జన్మకో శివరాత్రి అన్నట్టు మనకు సంవత్సరానికో వార్షికోత్సవం. కాబట్టి మళ్ళా వారు ఈ సంవత్సరం వచ్చారు. మనం మంచిగా వింటే మళ్ళీ రాముని కరుణ.
అదృష్టం ఉంది నాకు కాబట్టి వచ్చిన రాముల వారి దగ్గరికి. ఎవరు సోపతి లేక రాదని అనుకున్నా కానీ వచ్చిన దేవుని చూడటానికి. ఫేస్ చేసి పెడదాం తూర్పు అని దేవుని ఇలా పోయినాక ఇటు ఫేస్ చేసి పెడదాం నీడకి ఇటు తిరగండి మీరు